టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్స్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఇవి బీనిస్ కాయలు పత్తికారండి. బాలింతక దగ్గర నుంచి ఏ జబ్బు వాళ్ళకైనా కూడా బీనిస్ కాయలు పత్తికారని పెడతారు. ఈ విధముగా కూర చేసుకుంటే బాగుంటుంది. మొదట బీనిస్ కాయల్ని కట్ చేసుకొని సన్నగా అయినా చేసుకోవచ్చు, లేకుంటే కొద్దిగా ముక్కలుగా అయినా చేసుకొని కడుక్కొని నీళ్ళతో కడుక్కొని పక్కన పెట్టుకోవాలా. పొయ్యి మీద కళాయి పెట్టి ఆవాలు జీలకర్ర వేసి అవి మగ్గాక ఎండుమిర్చి వేసి చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి వేసిన తర్వాత ఏమో దానిలో ఈ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయాలా. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసి ఈ బాగా పత్తికారండి. ఇది అందరికి బాలింతల దగ్గర నుంచి ప్రతి ఒక్క జబ్బుకి బీనిస్ కాయలు పెడితే అంత మంచిది. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, తరిగి పెట్టుకున్న టమోటాలు, తరిగిన పచ్చిమిర్చి 3 వేసి కరివేపాకు వేసేసి అలా కరివేపాకు వేసి బాగా వేయించాక టమోటా కొద్దిగా మెత్తపడుద్ది, మొగ్గుద్ది. టమాటా అని ఒత్తి చూస్తే మగ్గిపోయింది టమోటా. ఉల్లిపాయలు కూడా ఎర్రదాలుగా మగ్గిపోయాయి. తర్వాత దానిలో ఏమో కొద్దిగా బాగా పసుపు, కారము, 1 స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారము, ఒక రుచికి తగ్గంత ఉప్పు, ధనియాల పొడి, కాసింత అల్లము వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలా. కలుపుకొని తర్వాత ఏమో దీంట్లో నీళ్లు పోయినక్కర్లేదు. ఈ కూరగా పనికొస్తుంది, సైడ్ డిష్గా కూడా పనికొస్తుంది. ఇది మన కడిగి పెట్టుకున్నాం చూడండి బీనిస్లో అవి వేసేసి బాగా కలుపుకోవాలా. మొత్తం కలుపుకోవాలి. మొత్తం 4 పక్కలు కలుపుకొని దానిపైన మూత పెట్టేసి 10 నిమిషాలు ఆగిన తర్వాత ఇది మగ్గిపోద్ది, సన్నగా మగ్గిపోద్ది. ఇంక నీళ్ళు పోయినక్కర్లేదు, ఈ ఆవిరితోనే మగ్గిపోయిన తర్వాత గుమ్మగుమ్మలాడే బీనిస్ కర్రీ రెడీ అయిపోయింది. దీనిలో కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు చల్లుకొని దాంట్లోకి అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి అన్నిట్లోకి బాగుంటుంది. ఇది అన్నంలో కలుపుకొని తినొచ్చు. సైడ్గా కూడా పెట్టుకొని పప్పు చేసుకొని సైడ్గా రసంలో కానీ పప్పులో కానీ సైడ్గా పెట్టుకొని తినొచ్చండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఆల్ నొక్కితే నేను పెట్టే ప్రతి ఒక్కటి